హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు అతి భారీగా కురినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, జనగామ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ రోజు రాత్రికి ఈ వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. ముసురులాగా వర్షాలు కురుస్తాయి. సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, ఆ తర్వాత నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది. జూలై 3, 4, 5 తేదీల్లో. ఆ తరువాత రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. తెలంగాణకి మాత్రం ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ కేంద్రం. అనకాపల్లి, అరకు, విజయనగరం, పార్వతీపురం, కోనసీమ, ఏలూరు, విజయవాడ, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.